తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. డిసెంబర్ నెలలో ఒక్కసారిగా లిక్కర్ సేల్స్ ఊహించని స్థాయికి చేరాయి. ఎక్సైజ్ శాఖకు డిసెంబర్ నెల మొత్తంలో 5,000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చింది. ఇది కేవలం ఒక నెంబర్ కాదు, తెలంగాణ లిక్కర్ మార్కెట్ పవర్కు ప్రత్యేక ఉదాహరణ. చివరి 4 రోజుల అమ్మకాలను చూసి ఎక్సైజ్ శాఖ అధికారులే షాక్ అయ్యారు. డిసెంబర్ 28 నుండి 31 వరకు కేవలం 4 రోజుల్లోనే 12 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్సైజ్ శాఖకు కాసుల పంట పండింది. డిసెంబర్లో లిక్కర్ అమ్మకాలు పెరగడానికి ఒకటి కాదు, చాలా కారణాలే ఉన్నాయి. డిసెంబర్ నెలలో అమలులోకి వచ్చిన కొత్త మద్యం పాలసీ, గ్రామాలలో హీట్ పెంచిన సర్పంచ్ ఎన్నికల వాతావరణం, దీనికి తోడు పాత ఏడాదికి గుడ్ బై, కొత్త ఏడాదికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు మద్యం ప్రియులు భారీగా పార్టీలు చేసుకున్నారు. కొత్త మద్యం పాలసీ రావడంతో డిపోల నుండి స్టాక్ ఎప్పటికప్పుడు వైన్ షాపులకు చేరింది. ఫలితంగా డిసెంబర్ నెల చివరి రోజులు తెలంగాణ ఎక్సైజ్ చరిత్రలో హై పాయింట్గా మారాయి. గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే 2023 మద్యం పాలసీ తర్వాత డిసెంబర్ నెలలో 4.291 కోట్ల ఆదాయం వచ్చింది. కానీ ఈసారి మాత్రం ఆ రికార్డును బ్రేక్ చేస్తూ 5.150 కోట్లకు చేరింది. డిసెంబర్ చివరి 4 రోజుల అమ్మకాల గణాంకాలు చూస్తే 28న 182 కోట్లు, 29న 282 కోట్లు, 30న 375 కోట్లు, 31న 400 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం, ప్రత్యేక ఈవెంట్లకు పర్మిషన్ ఇవ్వడం మద్యం అమ్మకాలకు మరింత బూస్టునిచ్చింది. చలికాలం కాబట్టి బీర్ల అమ్మకాలు తగ్గుతాయని భావించినా ఈసారి అంచనాలు తప్పాయి. బీర్లు, విస్కీలు, ప్రీమియం బ్రాండ్ల అమ్మకాలు భారీగా నమోదయ్యాయి. సుమారు 28 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో కొత్త మద్యం పాలసీ అమలులో భాగంగా ఎక్సైజ్ అధికారులు వైన్ షాపులపై నిత్యం తనిఖీలు చేపట్టారు. కొత్త స్టాక్ అమ్ముతున్నారా, పాత స్టాక్ తోటే నెట్కొస్తున్నారా, నకిలీ మద్యం ఉందా అనే కోణాల్లో కఠినంగా చెకింగ్ సాగాయి. మొత్తానికి డిసెంబర్ నెల తెలంగాణలో లిక్కర్ కిక్ అంటే ఏమిటో చూపించింది. ఎక్సైజ్ శాఖ ఖజానా నిండింది, రికార్డులు బద్దలయ్యాయి. మరి వచ్చే నెలలో ఈ రికార్డు నిలబడుతుందా లేదా మరోసారి బ్రేక్ అవుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి. బ్యూరో రిపోర్ట్, A24 న్యూస్, హైదరాబాద్.